హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 50 గ్రాముల చింతపండును ఒకసారి వాష్ చేసి నానబెట్టుకుందాం. ఆ తర్వాత మసాలా కోసం 7 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆ దినుసుల్ని మిక్సీ జార్లో వేసి మంచిగా పొడి చేసుకోవాలి. అందులోనే టేబుల్ స్పూన్ దాకా శనగలు వేయాలి. శనగలు వేయడం వల్లే కూర చిక్కబడుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. 5 to 6 ఎల్లిపాయలు కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వాష్ చేసిన ఫిష్లోకి కాస్తంత పసుపు, ఉప్పు వేసి చేపలకి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా మంచిగా చేత్తోనే మిక్స్ చేసుకుందాం. అలా మంచిగా కలిపిన ఫిషెస్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసి వేగనివ్వండి. అందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేస్తే సరిపోతుంది. కాస్త ఫ్రై అయ్యాక అందులోకి 5 నుండి 6 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వేసుకుందాం. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలను కూడా పెద్ద క్యూబ్స్ లాగే కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఆనియన్, టమోటా అనేది పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ని చాలాసేపు ఉడికిస్తాం కదా, అప్పుడు ఉడికిపోతాయి అన్నమాట. అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. టమాటో, ఆనియన్ అనేది ఎక్కువ వేగన అవసరం లేదండి, జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు కలుపుకుంటూ పులుసు అంతా ఇలా పోసుకోవాలండి. అంతా పోసుకున్నాక ఒకసారి కలుపుకొని కాస్త పసుపు కూడా వేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ కూడా పోసి కలిపి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేయండి. అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారా, మనం చేసుకున్న మసాలా పౌడర్ వేయంగానే ఎలా చిక్కపడిందో. ఆ తర్వాత ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం అనేది మీ రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారాలు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. కాసేపు అలా బాయిల్ చేసుకుందాం. అలా ఉడకబడుతుందన్నప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ మామిడికాయ వేస్తున్నాను. ఇలా ఫిష్ కర్రీలో మామిడికాయ ముక్కలు వేసి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ని మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫిషెస్ని వేసేసుకోండి. అలా వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వల్ల ఇలా ఫిష్ వేసి ఉడికిస్తున్నప్పుడే చాలా బాగుంటుంది స్మెల్. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు గుప్పెడంత కొత్తిమీర కూడా వేసి గరిట పెట్టి కలపకుండా ఇలా కదుపుకోండి. గరిట పెడితే ఫిష్ అనేది పీస్ అయిపోతుంది. ఒకసారి అలా మంచిగా కదుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఫిష్ కూడా బాగా బాయిల్ అయింది అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ లెమన్ని పులుసులోకి కలుపుకుందాం. ఇలా లెమన్ వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు పులుపు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మీరు స్కిప్ చేసుకోవచ్చు. లెమన్ వేసాక ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఉడకనివ్వండి. ఎందుకంటే లెమన్ వేసిన వెంటనే ఆఫ్ చేయకూడదు. అలా వెంటనే ఆఫ్ చేసుకుంటే లెమన్ అనేది పచ్చి వాసన వస్తుంది. సో కోసేపు ఉడికించుకుందాం. అంతే అండి, అద్భుతమైన ఫిష్ కర్రీ రెడీ. నచ్చిందా? లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.